ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మరి ఇంద్రేష మున్సిపాలిటీ పరిధిలో మన 17వ వార్డులోను మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరి గోపాల్ రెడ్డితో మనం ఇంటర్వ్యూ చేస్తాం. గోపాల్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. ఎట్లా ఆశీర్వదిస్తున్నారు 17వ వార్డు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఫుల్గా అండి. ఎందుకు 80-85% ఆశీర్వాదం నాకే ఉంది. ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకూడదా? ఎందుకంటే ఇంత లిబరల్గా ఏ పార్టీలో లేదు అవకాశం. ప్రజలకు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, లీడర్ దగ్గరికి వెళ్ళాలన్నా, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా మిగతా పార్టీలు ఎట్లా నియంత్రణతో దూరం ఉండే, ఇప్పుడు అది వెళ్ళిపోయింది. ఎవరు ఎక్కడైనా లిబరల్గా వెళ్ళిపోవచ్చు. సాధ్యమైన స్కీమ్లు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి ఇందిరామ్మ ఇల్లు కూడా మా ఊళ్ళో శాంక్షన్ అయింది. ఇంకెవరికైనా రాకుండా కూడా మా ప్రభుత్వంతో ఒప్పించి మినిస్టర్తో మాట్లాడి అందరికీ వచ్చినట్టు చేస్తాము. అంటే ఇప్పుడు ప్రజాపాలన, మీరు అధికారంలోకి వస్తే ప్రజాపాలన, ప్రజల వద్దకే పాలన అనేది ఏదైతే రేవంత్ రెడ్డి పెట్టినటువంటి ఏదైతే ట్యాగ్ ఉందో ఇది కొనసాగుతుంది అంటారు? కంపల్సరీ 100%. ఇంకా దాన్ని ఖచ్చితంగా చేసేసి ఇంకా ఫ్రేమ్ లిబరల్ చేస్తాము. దానికి తోడుగా ఏమన్నా మా సొంత నిధులు కూడా అవసరమైతే పెట్టి చేసే శక్తి నాకు ఉంది. దైవం దయవల్ల అది ముందుకు తీసుకెళ్తానని చెప్తా ఉన్నాను. పబ్లిక్ తెలుసు కూడా జనాలకు. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఏది అడిగినా నాతోని గవర్నమెంట్ మీద ఎక్కువ ఆధారపడే కన్నా నా సొంత చేతనైతే ఇమీడియట్ చేసేస్తా ఉంటాను. అంటే గోపాల్ రెడ్డికి ఓటు ఎందుకు చేయాలి? అది చాలా మీరు ప్రజలు అడిగి చెప్తారు అంతా. ఓటు ఆల్రెడీ నేను 2001లో ఎంపీటీసీ మెంబర్ గెలిచిన మంచి మెజారిటీతో. అప్పుడు కూడా ఒక ఎంపీకి కొట్టాడు క్యాండిడేట్ వచ్చి నా దగ్గర నిలబడుతుండే. అప్పుడు కూడా ఆశీర్వదించింది నన్ను. నేను ఫ్రెండ్లీగా ఉంటాను అందరితో, వేరే ఏం లేదు. దైవభక్తి కొంచెం, హరే కృష్ణ సంకీర్తన్ దాంట్లో తిరగడం నాకు బాగా ఇష్టం. తిరుమల దేవుడికి వెళ్తూ ఉంటాను నేను. ప్రతి శనివారం 40 ఏళ్ళ ప్రతి శనివారం నేను దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటా, బిహెచ్ఎల్ టెంపుల్లో. సో అందరికి తెలుసు శనివారం ఎవరు నన్ను కలవని కూడా రాదు మధ్యాహ్నం వరకు. సో అట్లా దైవికం ఎప్పుడైతే ఉంటుందో మనిషి లోపల స్వార్థం తక్కువ ఉంటుంది అనమాట. ఈ దేహం ఎప్పుడైనా వెళ్ళిపోయేది. మనకు అవకాశం ఇచ్చిండు, డబ్బు ఇచ్చిండంటే ఇతరులకు సహాయం చేస్తే చాలా బాగుంటుంది. దాంట్లో వచ్చిన తృప్తి బాగుంటుంది అని తెలిసి నాకు సాధ్యమైనంత పెద్ద ఎత్తున నేను మాట్లాడాను. నాకు సాధ్యమైనంత నేను చేసుకుంటూ వస్తాను అనమాట. ఊళ్ళో ఎవరి పెళ్ళిళ్ళు అయినా కూడా, ఎవరు ఇల్లు కట్టుకుంటున్నా కూడా, ఇంకా హాస్పిటల్ అయినా కూడా నాతో చేత నేను చేసినాం. మనకు సాధ్యమైతే గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా చేపించినాం. మనతో ఎప్పుడు సాధ్యమైతే. గోపాల్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఓటేస్తారా గ్రౌండ్ లెవెల్లో అడిగితే? అందరూ ఆ పార్టీ విషయాలే పక్కకు పెట్టేసేస్తే మనకు సపరేట్ పనిచేస్తుంది అనమాట. చేస్తుంది, తప్పకుండా చేస్తుంది. పార్టీలకు అతీతంగా కూడా మనకు పడుతుంది. పార్టీలు సెకండరీ. వ్యక్తిగతంగా నేను 2001లో టీసీ మెంబర్ చేసిన. మళ్ళీ 2006లో మా అన్నయ్యని సర్పంచ్ గెలిపించేసిన. నేను జెడ్పీటీసీ కొట్లాడాలని నేను మిస్ అయింది. సరే మళ్ళీ చిన్న పోస్ట్ ఎంపీటీసీకి వెళ్ళి సర్పంచ్ వెళ్ళి మళ్ళీ ఆశీర్వదించారు. అట్ ది సేమ్ టైం ఇంకో ఎంపీటీసీ మెంబర్ ఎస్సీ వస్తే అతన్ని గెలిపించాను నేను. దాని తర్వాత రోజుల్లో నేను ఎవరికి సపోర్ట్ చేసిన వాళ్ళు గెలుస్తున్నారు. సో ఊర్లో అది నాకు ఉంది స్నేహభావం. ఎందుకంత మీరు నిలబెట్టిన క్యాండిడేట్ని గెలిపించాలనే ట్యాగ్ ప్రజలకు ఎందుకు ఉంది? ఎందుకంటే మనకు ఉన్న రిలేషన్ మనోట్లా మనం ఏ పదైనా చెప్పగలుగుతామంటే నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్లీ నేచర్ అన్నది. ఇప్పుడు నేను కాలేజీ కూడా నడిపించిన మా గ్రామంలో గోపాల్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని 2008లో స్టార్ట్ చేసిన. అప్పుడు కూడా ఎంబీఏ బీటెక్లో ఎవరైనా వస్తే రండి మన ఊళ్ళో ఫీజు తీసుకోమని చెప్పేసినప్పుడు మా కాలేజ్ తీసుకోవాల్సిన ఫీజు ఏం తీసుకోను, చదువుకోండి తమ్ముడు అని చాలామందికి ప్రపోజ్ చేసిన. అందులో కొంతమంది వచ్చినారు. ఇప్పుడు ఐనోళ్ళ నుంచి కొంతమంది పక్కల నుంచి వచ్చి ఎంబీఏ చేస్తే నేను ఫ్రీ ఇచ్చినప్పుడు ఎడ్యుకేషన్ వాళ్ళకి. మన కాలేజీ కట్టుకునే ఫీజు లేదు, ఏదైనా ఎగ్జామ్ ఫీజు అలాంటిది ఉంటే కూడా కొంత అది కూడా కట్టకుంటే కూడా నేను చేసినాను. కాబట్టి మా స్కూల్లో ఉండే నేను టీసీ మెంబర్ గెలవగానే ఫస్ట్ యూజీసీ ఫండ్స్ అని ఒకటి వచ్చినాయి. ఓ 10% కడితే 10,000 కడితే 1 lakh ఇస్తానేసి ఒక స్కీమ్ వచ్చింది. ఫస్ట్ నేను ఇనిషియేట్ తీసుకొని కట్టాను అనమాట. కాంపౌండ్ వాళ్ళ కోసం అనేసి 15,000 కడితే 1,00,000 ఇచ్చారు. బాత్రూమ్లు, టాయిలెట్లు అట్లా ఏర్పాటు చేయడానికి. నన్ను చూసి ఇన్స్పైర్ ఇంకా చాలామంది కట్టిన తర్వాత అప్పటికి నేను బిజినెస్లో వెల్ సెటిల్ చేయడానికి వచ్చాను. లారీలు, ఇటుక బట్టీలు అట్లాంటివి నేను రియల్ ఎస్టేట్ చేస్తూ ఉండే. భగవంతుని దయవల్ల నేను ఫైనాన్షియల్గా అస్సలు 1% ఉంటుంది. ఎవరినైనా అడగండి మీరు. అదంటే కూడా అసహ్యం వేస్తుంది. నేను నాకు ముందు తెచ్చినా వద్దంట. నేను దాంట్లో నువ్వు ఎవరినైనా అడగండి, అన్ని పార్టీలను అడగండి. ఇప్పుడు ఆపోజిట్ పార్టీ కూడా నన్ను నమ్ముతుంది ఆ విషయాల్లో. ఇనానిమస్ కానివ్వండి, కోరికలు ఎక్కువ జనాలకు. ఇనానిమస్ అనేది ఇప్పుడు దుర్లభం. లాస్ట్ టైం ఇస్తున్నారు టీసీ మెంబర్ ఇనానిమస్. సో అప్పుడు కొన్ని పరిస్థితుల్లో మా అన్నయ్య వేరే పార్టీ, నేనే వేరే పార్టీకి వెళ్ళాము. అప్పుడు డిస్టర్బ్ అయ్యి కొంచెం ఊరుకున్నాం మేము.
అలాంటి అవకాశం కూడా వచ్చింది ఒకసారి, మిస్ చేసుకున్నది నేను. సో ఇప్పట్లో ఏంటంటే ఎవరికైనా కోరికైనా వస్తుందో నేను కూడా ట్రై చేసి చూస్తుంటాడు. అబ్బాయి నాకు 51 వచ్చినా సరే నాకు గుర్తింపు వస్తుంది, నేను కొట్లాడి చేస్తా అంటాడు అనమాట. అట్లా గోపాల్ రెడ్డి దగ్గరికి ఎవరైనా ఎనీ టైం రావచ్చా, లేకపోతే ఎనీ టైం ఫ్రీ, ఎనీ టైం చాలా ఫ్రెండ్లీ పర్సన్. గెలిచిన తర్వాత ఫ్రెండ్లీగా ఉండాలి. గర్వం అనేది మనకు శత్రువు అనమాట. ఓకే. నేను ఒకప్పుడు సింపుల్ మనిషిని, మా ఊళ్ళోనే పుట్టి పెరిగా నేను. చిన్న ఫ్యామిలీ మాది, వ్యవసాయ కుటుంబం. అంటే మా నాన్నకి 20 ఎకరాల పొలంతో స్టార్ట్ అయినా లైఫ్ నాది. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం మేము పక్కకు చదువుకోవాలంటే కూడా. అలాంటి దగ్గరికి వెళ్ళి నేను అనుకోని పరిస్థితుల్లో కొన్ని వ్యాపారాలకు ఎంటర్ అయ్యి ఒడిదుడుకులకు ఎదుర్కొని తట్టుకొని నిలబడి వ్యాపారంలో సక్సెస్ అయిన దాని నుంచి గణేష్ చవితి చేయాలంటే మా ఊళ్ళో ఎన్ని గణేషులు పెట్టి అన్ని గణేష్ కలిసి ఒకప్పుడు. ఓకే. ఇప్పుడు కూడా వాళ్ళు సాధ్యమైన చేస్తామంటే వాళ్ళు కొంచెం పెద్ద ఎత్తున చేసుకుందామని కొంచెం చేసుకుంటా ఉంటారు. ఓకే. మీ కష్టాల కోసం అయితే తెలుసు ఇక చాలా తెలుసు నాకు. ఎందుకోటి కష్టపడే మనిషి అంటే చాలా ఇష్టం నాకు. రైట్. రాజకీయం పక్కకు పెడితే ఒక మనిషి కష్టపడి వ్యాపారంలో జీవితంలో సెటిల్ అయ్యి వాడు హ్యాపీగా ఉంటుందంటే నాకు చూసి ఆనందం వేస్తుంది. అలాంటి వాళ్ళు కోఆపరేట్ చేస్తూ ఉంటాను. అవన్నీ చెప్పని ట్యాగ్ సరిపోదు. ఇప్పుడు ఎవరైనా మా ఊరు మొత్తం అయితే కష్టపడ్డలో సహకరిస్తాడు గోపాల్ రెడ్డి అనేది ట్యాగ్. ఎవరైనా కష్టపడుతుందంటే నాకన్నా ఆనందం ఎవరు ఉన్నారు, నా ఆపోజిట్ ఉన్నా సరే వాడు కష్టపడి ఒక బిజినెస్ సక్సెస్ అయిందంటే ఎట్లయితే సక్సెస్ అవుతారని నాకు తెలుసు. ఓకే. ఎట్లయితే తేనెటీగా వచ్చి తేనె ఎట్లయితే తయారు చేసి ఉంటుందో ఆ తేనె ఎత్తుకుపోతాడు వద్దున్నా. అప్పుడు ఆ తేనెటీగాను పక్కకున్న పక్షి అడుగుతాడు, చోలు కొని పెట్టుకుంటా ఉంటాం ఆయన. ఏంటి నువ్వు 3 నెలలతో పాటు 100 మంది తేనె తెచ్చేసి వాడు ఎత్తుకుపోయినట్టు. ఫోన్లో వాడు దుర్మార్గుడు ఎత్తుకుపోయింది కానీ తేనె తయారు చేసేది నేర్చుకోడాడు. నేను మళ్ళీ చేసుకుంటాను, నెక్స్ట్ క్షణం నుంచి మళ్ళీ చేస్తూ ఉంటుంది. నేను అలాగనమాట. వ్యాపారంలో నష్టపోయి కాలేజ్ పెట్టి ఒకసారి నేను 20-30 కోట్లు లాస్ అయినా, మళ్ళీ తెలుపుకొని మళ్ళీ సక్సెస్ అయినా, మళ్ళీ జనరేట్ చేసుకోవాలి. తప్పదు. అది నిరంతరంగా మనకు అవకాశం ఇస్తూ ఉంటుంది విధి అనేది, ఈ సమయం అనేది. విద్య అనేది చాలా ప్రాముఖ్యత. సరే, విద్యా వ్యవస్థలో మీరు పనిచేస్తున్నారు, ఓనర్కం. ఇప్పుడు ఏదైతే మీరు అన్నారు మేము నడుచుకుంటూ వెళ్ళి మా పక్క గ్రామాల్లో చదువుకున్నాము, అటువంటి స్థితి మీరు గెలిచిన తర్వాత రాబోదా? ఏ పచ్చబస్ తిరగబోదా మీ గ్రామాల్లో? ఇప్పట్లో లేదు. అప్పుడు చాలా నేను చదువుకుంది 40 years కింద. అప్పట్లో వ్యవసాయ పట్టించిన రోడ్డు కూడా లేదు. నేను నడిచి వెళ్ళేవాళ్ళం. రోడ్డు పట్టించలు వెళ్ళాలంటే కూడా బస్సు కూడా ఉండేది అక్కడ. ఆ రోజుకి ఈ రోజుకు హైదరాబాద్ దగ్గర అయిపోయి చాలా మార్పులు వచ్చినాయి. డబ్బు కూడా టర్న్ ఓవర్ చాలా అయిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి రాదు. పర్సనల్ కూడా వేరే చిన్న చిన్న విషయాలు పర్సనల్గా వచ్చిపోతాయి. ప్లస్ ఇప్పుడు మా ఊర్లో పెద్ద పెద్ద సంస్థలు వచ్చి కన్స్ట్రక్షన్లు కూడా చేస్తూ ఉన్నాయి. అవి ఇచ్చే ట్యాక్స్ల వల్ల కొన్ని రోడ్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు మున్సిపల్ అప్గ్రేడ్ అయిపోతే ఇంకా చాలా ఫాస్ట్గా గ్రోత్ చేసేయచ్చు. మొన్న మా ఊర్లో యూత్ అంతా పిల్లలు 100-200 మంది ఉంటారు. గ్రౌండ్ అక్కడ ఇక్కడ ఆడుకునేవాళ్ళు. నేను కాలేజ్ కోసం చేసిన గ్రౌండ్ ఉండేది ఒకటి. మొన్న వచ్చి అడిగారు మా గ్రౌండ్ ఎక్కడ లేదంటే వెంబడి నేను 2 daysలో గ్రౌండ్ సెట్ చేసి చెప్పిన. అది ఉంది కాబట్టి, కానీ అది పర్మనెంట్ నేను కాస్ట్లీ ప్లేస్ వేయలేదు. కానీ మా ఊర్లో 300 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కూడా అక్వైర్ చేసింది గవర్నమెంట్. ఎకరాకు 15 లక్షలకి ఇచ్చేసి రైతుల దగ్గర అసైన్మెంట్ తీసి పెట్టుకుంది. అప్పుడు ఇందిరాగాంధీ ఇచ్చినప్పుడు తీసుకొని ఉంది. అందులోకి వెళ్ళి 5 ఎకరాలు 10 ఎకరాలు తీసుకొని మినిస్టర్తో మాట్లాడి దాన్ని పర్మనెంట్ సెటప్ చేద్దాం. ఒక స్టేడియం తీసుకొని చుట్టుపక్కల గ్రామాలందరికీ మున్సిపల్లో కూడా పెద్ద ఎత్తున పనికొస్తుంది. దానికి ఒక 10-20 కోట్లు శాంక్షన్ చేయించి కట్టిద్దాం. దానికి ఏమైనా చిన్న ఎత్తున ఖర్చు అయితే మనం పెట్టుకుందాం అని సిద్ధంగా ఉన్నాం. పిల్లలు చెప్పిన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఏమైనా ప్రొవైడ్ చేస్తారు. తప్పకుండా అవసరం ఉంటే కంపల్సరీ ఇళ్ళకి వెళ్ళి తీసుకొని ప్రొసీజర్లో మనం అధికారంలోకి వస్తే అది ఈజీగా చేయొచ్చు. అధికారంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేశారు, నాకేమన్నా ఇచ్చేసి వాళ్ళకి ఎందుకు అనేసి ఉంటే అట్లా కాదు. అంటే నాకు 1% గవర్నమెంట్ పైసలు తినేది ఏదైనా పైసలు తినే అవసరం లేదు. దేవుడి దయ వల్ల నాకు ఆ నమ్మకం ఎట్లుందంటే బిజినెస్ చేసి దానికన్నా 10 సంపాదిస్తుంది. ఈ రాజకీయంలో 10%, 5% కమిషన్ తినే కన్నా వ్యాపారం చేసి ఎక్కువ సంపాదించే నమ్మకం నాకు. సో అలాంటి స్వార్థం లేనప్పుడు పని కూడా సక్సెస్ అవుతుంది. దేవుడు చెప్పిండంటే నీ స్వార్థం కోసం అయితే పని కాదు, జనం కోసం అయితే పని అవుతుంది అనమాట. ఇతరుల కోసం న్యాయం మేలు కోసం అయితే పని 100% సక్సెస్ అవుతుంది. మన సొంత కోసం స్వార్థం అన్నావు ఏడో ఒక దగ్గర కర్మ సిద్ధాంతం వచ్చేసి నిన్ను డిస్టర్బ్ చేస్తుంది. ఏదో విధంగా నీ హెల్త్ పరంగా నీ ఫ్యామిలీ పరంగా నీకు ఏడో డిస్టర్బ్ చేస్తుంది. కర్మ సిద్ధాంతం నేను భగవద్గీత అవన్నీ ఫాలో అవుతూ ఉంటాను. హరే కృష్ణ మూమెంట్లో తిరుగుతూ ఉంటాను కాబట్టి ఇవి బాగా పాటిస్తాను అనమాట. ఏ క్షణంలో మనది జీవితం గాలిపుడుగులా పేరుతో తెలియదు. దానికోసం స్వార్థం కూడా విపరీతంగా ఉండొద్దు. కొంచెం వరకు ఉంటే నా భార్య పిల్లలు మనం పుట్టినందుకు సుఖంగా బతికేయాలని ఉంటుంది. కానీ ఆ ఇచ్చిన సంపాదించకూడదు, ఎందుకంటే ఇంకో వేరే వాళ్ళను మనం బ్లాక్ చేయకూడదు. మనకు అక్రమంగా సంపాదించిన సొమ్ము భాగవతం ఉంటుందన్నమాట. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో పాటు బాధలు కూడా తెస్తుంది.
అది ఎట్లా విషవృక్షంలా అంటే వెళ్తుంది. ఎంతమందికి ఆదర్శంగా నిలబడతారు, ఏదో అక్రమంగా సంపాదించకూడదు అనేది ఇప్పుడు ఏదైతే కొత్త తక్కువ మున్సిపాలిటీ ఎంతమందికి మీరు ఆదర్శంగా నేను నిలుస్తారు? ఎవరు చూసినా నన్ను కాదు వేరుని అడగండి ఏంటిదని చెప్పేస్తారు. నన్ను చూసి ఎవరైనా ఈర్ష్యపడుతుంటారు ఎవరన్నా కానీ చెప్తారా మీరు ఇట్లా సంపాదించకూడదు అక్రమంగా? చెప్తాను. అడగండి అసెంబ్లీ ఆయన దగ్గరికి వస్తాయి కొనుక్కొని 19 years రాసుకో కూర్చొని 10,000 20,000 ఇస్తారు. మా ఊరు ఉన్న అసెంబ్లీ ఆయన కొంతమంది కొని వదిలేసారు, కొంతమంది కబ్జాలో కూర్చున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకుని బాధపడుతూ ఉన్నారు. గవర్నమెంట్ డబ్బులు వస్తే ఆ 15 లక్షలు నీకు సగం నాకు సగం, నీకు పోవాలా నాకు పోవాలా, నాకు అమ్మినావు కదా అనకూడు, నేను అమ్మిదే నీకు పేరు మీద లేదు కదా అనకూడదు, గొడవలు చాలా అయితే ఉన్నాయండి. అవి పబ్లిసిటీ కావాలి మీ టీవీలలో. సరే నేను మాత్రం దాంట్లో ఒక్కసారి అడగట్లే, పక్కన భూములు ఎంతోమంది తీసుకోమన్నారు, నేను తీసుకోగలుగుతాను నేను ఇట్లా స్పాట్లో. వద్దున బయట కొనని వద్దు, అసైన్ ల్యాండ్ కానీ ఇంక ఆ జోలికి కొని నోటరీ ల్యాండ్ అసైన్ ల్యాండ్ ఒక తప్పు చేసినట్టు రాత్రి నిద్రలో డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అరే ఎందుకు తీసుకున్నాం, ఇట్లా ఎవడేమంటాడో, ఎవడు వస్తాడు ఇంటికి, మళ్ళీ ఎవడు గొడవ చేస్తాడు, ఎవడు పోలీస్ స్టేషన్కి పోవాలి, పోలీసులు బతినాడు ఎందుకు వచ్చినాడు. ఇప్పుడు రాజాలాగా హ్యాపీగా ఉంటాం మనం కరెక్ట్ ఉంటే, పోలీసులు వచ్చినా మనమే వాళ్ళకి ఉంటాం మాట్లాడతాం. ఇప్పుడు లేదనుకో మనం లొంగాలి, తప్పు చేస్తే ఏం చేస్తాం, ఎవరు వాళ్ళని రికమెండ్ చేయాలి, నీకు 10 ఇస్తాను, నాకు 10 వస్తాయని నువ్వు 5 తీసుకోవాలి, నాకు 50 ఇస్తే నీకు 25 లక్షలు ఇస్తాను. లీడర్ దగ్గర సోషల్ యాక్టివిటీగా సోషల్ సర్వీస్ ఇంత చేస్తున్న గోపాలరెడ్డి పదవి ఎందుకు, కాండవ ఎందుకు? ఇది సమాజంలో గుర్తింపు రావాలంటే తప్పలేదు అనమాట. ఇప్పుడు సమాజంలో ఒకటి చేయాలంటే ఒక ఏమంటారు దాన్ని కరెక్ట్ చేయాలంటే గుర్తింపు వస్తే మనం మంచి పని కూడా చెప్తే మనం వినే పరిస్థితి లేదు. మనం ఒకటి చేయాలంటే ఒక ప్రయాణంలో ఒకటి కావాలి, ఏదో ఒకటి తోడు కావాలి. ఇప్పుడు నీటికి వెళ్ళి కాశీ పోవాలనుకో, పోవాలని నడుచుకుంటూ పోతానికి కుదరదు అనమాట. ఫ్లైట్ ఎక్కాల్స్తుంది, లేదా ట్రైన్ అని ఎక్కాలి, ఫ్లైట్ అని ఎక్కాల్స్తుంది. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు కరప్టెడ్ కాకుండా ఏదైతే మీకు ఆదర్శంగా తీసుకున్నటువంటి నాయకులు ఈ మీరు చెప్పే అంశాలు కూడా రేపు ప్లే అయిన తర్వాత మా మార్గంలో నడిస్తే కూడా బాగా ఉంటుందని నేను కూడా భావిస్తున్నా. అదే భాగంగా ఏదైతే ఇప్పుడు కార్పొరేట్ల దిశగా ప్రతిదీ వైద్యం అనుకోవచ్చు, విద్య అనుకోవచ్చు, అందనంత స్థాయిలో వెళ్ళిపోతుంది. అవును. అయితే ఏదైతే గరీబ్ పేద ఫ్యామిలీలు ఉన్నాయో కార్పొరేట్ స్థాయిలో అప్పులు చేసి చదివించుకుంటారు, అదొక ప్యాషన్గా అయిపోయింది. అటువంటిది ప్యాషన్ మీ గ్రామంలో కార్పొరేట్ స్థాయిలో మన విద్య కానీ తర్వాత వైద్యం కానీ చేయలేకపోతారా? అంటే ఇప్పుడు డబ్బు సంపాదన ఉన్నోళ్ళు నువ్వు ఎన్ని చెప్పినా ప్రైవేట్ పెద్ద స్కూలే చూస్తూ ఉన్నారు. కట్టే శక్తి, నాకు 1,00,000 కట్టే శక్తి ఉంటే నేను 1,00,000 పోతా ఉన్నాడు. 5 లక్షలు కట్టే స్టేజ్ ఉంటే 5 లక్షల స్కూల్ వెతుకుతా ఉన్నాడు, దూరం ఉన్నా సరే. ఎప్పుడైతే ఫైనాన్షియల్గా వీక్ ఉన్నారో వాళ్ళకే గవర్నమెంట్ ఇది అవసరం. అసలు ప్రపంచం మొత్తంలో విద్య అనేది ఫ్రీ ఇవ్వాలనేది చాలా మంచి కాన్సెప్ట్. అది హై లెవెల్గా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈరోజు మా చుట్టుపక్కల చాలా కాలేజీలు రెంట్కి తీసుకుంది గవర్నమెంట్ కూడా. టైం టు టైం ఫుడ్ ఇచ్చేసి, టైం టు టైం వాళ్ళకి ఎగ్ కానీ చికెన్ కానీ మటన్ కానీ ఇచ్చేసి, ఫిజికల్ డైరెక్టర్లను పెట్టేసేసి వాళ్ళకి టైం టు టైం లెక్చరర్లను పెట్టి అది చదివిస్తూ ఉంది. ఈ స్కూల్కి వచ్చే వరకు ఏమైందంటే ఎన్ని గవర్నమెంట్ స్కూల్ పెట్టినా ప్రైవేట్ స్కూల్ పెట్టిండ్రనుకో ఈ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. ఎవరైతే ఫైనాన్షియల్ వీక్ ఉన్నారో వాళ్ళే గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తూ ఉన్నారు నిజం చెప్పాలంటే. అంటే అక్కడ ఈక్విప్మెంట్ అనేది అక్కడ ఏది వైఫై తర్వాత ఈ డిజిటల్ క్లాసులు వచ్చి నుంచి అక్కడ కొంచెం అదే దాన్ని ప్రయత్నం చేసేసి దీన్ని ప్రైవేట్ కన్నా చాలా బాగుందని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు ఇక్కడ వస్తారు. చేస్తారమే చిన్న చిన్న స్టూడెంట్లకు ఎంకరేజ్ చేసినటువంటి ఏదైనా వాళ్ళకు ఆట పోటీలు అటువంటి ఎప్పుడు అడిగినా కాదని స్కూల్లో ముందు దాన్ని స్కూల్ చైర్మన్ ఉంటుండే ముందు. ఎప్పుడైనా ఏది కావాలన్నా కూడా అప్పుడు చేస్తుంటాను. అప్పుడప్పుడు అడిగేవాళ్ళు, అడిగినప్పుడు ఇమ్మీడియట్ స్పాట్లో ఇది చేసేస్తుంటాను, లేట్ చేయకపోతుంటే. ఏ చిన్న విషయం అడిగినా ఏది అడిగినా కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఏం కావాలో చేస్తుంటే. మా ఊర్లో వరకు మా 2 గ్రామాలకు నేను టీసీ మెంబర్ ఉంటే ఇక్కడ ఏం అడిగినా అసలు సెకండ్ ఆలోచించకుండా చేస్తాను. అసలు మీకు బీఫామ్ ఇవ్వడమే లేటు, కాండవ ఇవ్వడమే లేటు, ఎన్నుకోవడమే లేటు, ప్రమాణ స్వీకారం లేటు, ఏది అడిగినా కాదన్నారు గోపాలరెడ్డి. అంతేనా? నా పరిధిలో అంతే. ఓకే, ఇప్పుడు వైకుంఠ ధామాల పరిస్థితి చూస్తుంటే నిర్వీర్యంగా మారుతున్నాయి. ఎందుకంటే అందులో పోవాలంటే ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఉంది. అక్కడ వాటర్ సోర్సెస్ లేక, తర్వాత అవును గ్రీన్ లేక చేస్తాం. జనరల్గా మేము మాట్లాడుకుంటా ఉండే మా ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క దగ్గర మా ఊర్లో ఉంది. సో అన్ని క్యాస్ట్లకు ఒక దగ్గర చేద్దామని కూడా మాట్లాడుతున్నాము గ్రామస్తులతో. మేము కూడా ఇప్పుడు 58 ఏళ్ళు మిత్రులతో మాట్లాడతాం. వెళ్ళినప్పుడు ఏదైనా ఇబ్బందిగా ఉంది, చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం కానీ దాన్ని పర్టికులర్ దాన్ని పట్టింపు చేసుకొని చేయలేదు. దానికి కావాల్సింది చేసేసి ప్లాట్ఫామ్ క్లియర్ చేసి చేద్దాం. దాన్ని గవర్నమెంట్ తరఫున అయితే గవర్నమెంట్ తరఫున, ప్రైవేట్గా అయితే ప్రైవేట్గా దాన్ని ఏం కావాలన్నా సెట్ చేసేసి వైకుంఠ ధామానికి మా చిన్న గ్రామం కాబట్టి ఆ యాత్రకు బండి ఎక్కువ వాడరు, కొంచెం 1/2 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది. ఉంటే వెహికల్ అయినా పెట్టేసేద్దాం, దానికి ఇప్పించేద్దాం. దానికి
దాన్ని మేము పర్సనల్ చేయగలుగుతాం ఆ విషయం. ఒకవేళ గవర్నమెంట్తో శాంక్షన్ కాకపోతే గవర్నమెంట్లో శాంక్షన్ అయినా కూడా ఏమైతే అది 10 లక్షలు శాంక్షన్ అయితే వరకు వచ్చే వరకు 5-6 లక్షలు అయితే ఉంటుంది. సో మేము చేపిస్తే పర్సనల్ చేపిస్తే క్వాలిటీ కూడా చేయించవచ్చు, చేపిద్దాం. అది కూడా ఏం పెద్ద మా ద్వారా ఒక అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడున్న వార్డును సంబంధించినటువంటి ఆలోచన తప్పకుండా నెరవేరుతుంది. చేద్దాం. నా వల్ల అయితే శక్తి, నాకు శక్తికి మించింది ఏం కాదు, చేయగలుగుతా, నేను చేసేస్తాను. నేను అలాంటి ఎవరు ఆఫర్ వచ్చినా మా ఊళ్ళో చేసేస్తాను. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు యువకులు ఉన్నారు, తర్వాత చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు, మళ్ళీ ఎందుకంటే చదువుకొని వచ్చి బయట ఓటర్ల పొంటి తిరిగి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఏం ప్లాట్ఫారం మీరు చేసిపోతారు? ప్రతి పర్సన్ కలిసినప్పుడు నేను చెప్తా ఉంటాను అనమాట, నీ లైఫ్ గురించి నువ్వు, నీ లైఫ్కు ఏంది ప్లానింగ్ నీదే. నువ్వు చెడు దారిలో పోయినావు అనుకో, నేను ఎవరు కాపాడరు. మంచి దారిలో పోయి ఏమైనా వెతికి చేసుకుంటున్నావు అనుకో, సమయం అనేది నీకు సపోర్ట్ ఇస్తుంది, నేను ఒక సక్సెస్ఫుల్ తయారు చేస్తుంది. దానికి నిదర్శనం నా కథలు చెప్తా కొన్ని. నేను ఎట్లా పైకి వచ్చినా, ఎట్లా ఇండస్ట్రీలలో కాంటాక్ట్. స్వామి వివేకానంద సూక్తులు పాటిస్తారు ఎవరి అనేది తెలియదు, నేను పాటిస్తుంటుంది. ఎందుకంటే మనం నమ్ముకొని గట్టిగా ఆ పని మీద నువ్వు కట్టినామనుకో, ఒక ఈగ ఉంటుంది పొద్దునాక ఒక దాని చుట్టూ తిరిగితే ఆ సౌండ్కు అట్లనే కొట్టేస్తుంది అనమాట ఈగ. అది అట్లా మనం ఏదన్నా ఒక పని మీద పట్టుబడదలతో పట్టుకున్నాం అనుకో, ఆ సక్సెస్ అవుతుంది ఆటోమేటిక్. కొన్ని రోజులకు దేవుడు ఏంది, ఈ ప్రకృతి దగ్గర ఒక బలం ఉంది, నీకు సహకరిస్తుంది. అయితే నువ్వు మంచి ఆలోచించి మంచి చేయాలనుకున్నావు అనుకో, 100% నీకు సక్సెస్ చేస్తుంది. సక్సెస్ వచ్చినాక కొంతమంది ఏం చేస్తారు, మితిమీరిపోయి మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ తప్పులు చేస్తారు, దానికి పనిష్మెంట్ కూడా ఇస్తుంది, పతనం అయిపోతారు ఒక్కోసారి మళ్ళీ. ఇప్పుడు ఆ ఓర్పు ఉంటుంది అంటారా మీరు? ఎందుకంటే ఇప్పుడు ఒక హోదాకు వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు వృద్ధులకు పెన్షన్ వ్యవస్థ అనేది వాళ్ళ దగ్గరికి రావడమే కానీ, లేకపోతే వీళ్ళే ఇప్పుడు నడవరాని వృద్ధులు ఉంటారు, ఇళ్ళ దాకా వచ్చి ఇచ్చే ఆలోచన ఏమైనా చేపిస్తారా? ఈజీగా చిన్న విషయం అది, చిన్న విషయం. అలాంటివి అడిగితే ప్రొవైడ్ చేసేయచ్చు. మా ఊరు చిన్నదే కాబట్టి మా గ్రామం మున్సిపల్ మొత్తంలో కూడా చేయొచ్చు. ఎందుకంటే ప్రజల వద్ద పాలన నిదర్శనం. ఇప్పటికి చాలా స్కీములు నడుస్తూ ఉన్నాయి, అవి పెద్ద ఇష్యూ కాదు, దాని గురించి మాట్లాడేది చేయొచ్చు. ఓకే, ఇప్పుడు వైద్యం కోసం మాట్లాడితే శిబిరాలు ఏమైనా ఏర్పాటు చేస్తారా? తప్పకుండా, ఏం అవసరమైనా చేద్దాం. శిబిరాలు ఏర్పాటు చేయడానికి నేను లయన్స్ క్లబ్లో తిరిగాను, వాళ్ళ హెల్ప్ తీసుకుంటే కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. చేసుకొని చేద్దాం. పర్సనల్ అయితే పర్సనల్ కూడా చేయొచ్చు. మనకు ఫ్రీగా చేసే వాళ్ళు చాలా వ్యవస్థలు ఉన్నాయి. కళ్ళజోళ్ళు ఇప్పించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, కాళ్ళు ఖరాబ్ అయితే ఇప్పించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. రోటరీ క్లబ్లో కూడా తిరిగాను నేను, 3-4 ఇయర్స్ సర్వీస్ చేశాను రోటరీ క్లబ్లో. మళ్ళీ లయన్స్ క్లబ్లో తిరిగాను. వాళ్ళు కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని చేయగలుగుతాను నేను. ఓకే, ఇప్పుడు మీ దగ్గరికి వస్తే ఎంతో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ యాక్సిడెంటల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కార్పొరేట్ హాస్పిటల్లో పడితే మీ దగ్గరకు వస్తే 1 లక్ష 2 లక్షలు అంతా ఇవ్వచ్చు, అంతా కూడా ఇవ్వకపోవచ్చు. వాళ్ళకు ఒక పర్మనెంట్ సొల్యూషన్గా ఒక హెల్త్ పాలసీ చేస్తే ఎంత బాగుంటుంది? తప్పకుండా అది ఇన్సూరెన్స్ పాలసీలు నా దగ్గర, నేను ఒకప్పుడు ఇండస్ట్రియల్ కాంట్రాక్ట్స్ కానీ అండ్ 20 లారీలు తిప్పుతుంటే, నేను డ్రైవర్లు లేబర్లు ఉంటే నా దగ్గర 500 మంది పనిచేసేవాళ్ళు. అప్పట్లో ఒక స్కీమ్ ఉండే, 100 రూపాయలు 200 కడితే వాడికి 1-2 లక్షలు డెత్ అయితే హెల్త్ సర్వీస్ ఫ్రీ వస్తుండే. కొన్ని స్కీమ్లు ఉన్నాయి, పబ్లిక్ అవగాహన లేదు, వాడుకోరు. ఈజీ స్కీమ్లు ఉన్నాయి ఇవి. ఆ స్కీమ్లలో కట్టేస్తే ఎవరెవరైతే కాబట్టి మా దగ్గర లేబర్ చేస్తుంటాయి కాబట్టి ఏమైనా ప్రాబ్లం అయితే, మాకు ప్రాబ్లం అయితే మేము కట్టేసి వాళ్ళ అందరి పేర్లు తీసి ఆయన సపరేట్ వచ్చేవాడు ఇన్సూరెన్స్ పర్సన్. అలాంటివి ప్రొవైడ్ చేస్తే గ్రామస్తులందరికీ. రాజశేఖర రెడ్డి చేసింది అదే కదా, రాజశేఖర రెడ్డి గారు చేసింది మనిషి కింద కట్టేస్తేనే కదా నీకు మొత్తం వైద్యం అంతా ఫ్రీ అయింది. కుయ్యి బండి వచ్చి తీసుకెళ్ళింది. సో అదే పాలసీ అది. అలాంటి కరెక్ట్ పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. గవర్నమెంట్లో కూడా ఉన్నాయి, ఇవన్నీ గవర్నమెంట్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు సహాయ నిధి కూడా ఉంది, సీఎం సహాయ నిధి కూడా ఉంది. 2 లక్షలు 3 లక్షలు. మొన్ననే మా ఎమ్మెల్యే గారు కొన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్ తెచ్చి వంచిండు. ఒకటి రోజు 3 కోట్లు 4 కోట్లు వంచిండు. అది ఆల్రెడీ గవర్నమెంట్లో కూడా ఉంది. మిస్ అయ్యి వచ్చినా కూడా పోయి ప్రొవైడ్ వాళ్ళకు 100% ఇప్పించచ్చు. 10,000 అటు ఇటు 2 లక్షలు 5 లక్షలు 3 లక్షలు వస్తూ ఉన్నాయి. అది ఆల్రెడీ గవర్నమెంట్లో ఉంది ఆ స్కీమ్ కూడా. దాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఇంకా దానికన్నా బెటర్గా ఏమనంటే దాన్ని కూడా మనం అడ్జస్ట్ చేయొచ్చు. స్కీములు కట్టేసి మొత్తం పర్సనల్గా ఏమైనా ఇన్సూరెన్స్ అట్లున్నాయి, మంచిగా 500-200 కట్టేసేయచ్చు. మన వార్డులో అందరికీ కట్టేయచ్చు. మొత్తానికి మీరు గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజల యొక్క అదృష్టం అనుకోవచ్చా? ఇక అట్లా పెద్ద పెద్ద మాటలు ఎందుకు చెప్తాం, మనమైతే మంచి సేవకుల్లాగా ఉంటాము, అట్లా సేవ చేద్దాము. పెట్టుకుంటారా ఎప్పుడన్నా రివ్యూ మీటింగ్ పెట్టుకుంటారా గెలిచిన తర్వాత? అభివృద్ధి పథకంలో మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఎప్పుడంటే అప్పుడు రివ్యూ లాగా ఉంటుంది. అంతా జాలీగా ఉంటాం అందరితో. ఎప్పుడైనా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా ఇంటికి వచ్చేస్తారు, నా దగ్గర 1-2 గంటలైనా కూర్చొని మాట్లాడిపోతారు. ఇప్పుడు కూడా
ఆపోజిట్లో తిరిగిన వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తారు ఎమర్జెన్సీ ఏమైనా బాధ ఉన్నప్పుడు అవుతుంది రా అని చేసేస్తారు. ఆపోజిట్ పంచాది గోపాల్ రెడ్డి తెంపేస్తాడంటారు. నేను ఏమంటున్నా ఆపోజిట్ వాళ్ళకి కూడా ఇప్పుడు ఏరియా పడి తిరిగిందని కూడా ఉంటే కూడా నేనేం పట్టించుకున్నది మళ్ళీ నా దగ్గరకు చేసి ఎట్లయినా వస్తాడు ఆ క్యాండిడేట్ అని మీకు తెలుసు. వస్తారు వాళ్ళ ప్రాబ్లం అని మళ్ళీ నా దగ్గరికి వస్తారు. చేస్తాను నేను నా సహాయం. అరే ఆపోజిట్ ఉన్నాడని బాధ పెడదామని ఏం లేదు నాకు. నాతో చేద్దానే చేస్తా. వాడు 1000 అడిగి నాకు 100 ఇస్తున్నాం, 1,00,000 అడిగితే 10,000 ఇస్తున్నాం. మొత్తం మీద చేసి పంపిస్తా. అలవాటు 25 ఏళ్ళ సరే మనం ఈ ప్రజా జీవితంలో ఉన్నాము. అదొక సైడ్కి నడుస్తూ ఉంటుంది. అది మనం ఏదైనా సేఫ్టీ కోసం పెడుతున్నట్టు అనమాట. అనుకుంటారు మనం ఒకరికి హెల్ప్ చేస్తే నా దగ్గర లేబర్ పని చేసిన వాళ్ళు 20 ఏళ్ళ కింద చేసిపోయిన వాళ్ళు బిడ్డ పిల్లలు ఇప్పుడు కూడా వస్తారు నా దగ్గరికి. మొత్తం మీద సేవ 1,00,000 అడిగితే వాళ్ళు 50 30 ఇచ్చి పంపిస్తూ ఉంటాను నేను. సాధ్యమైన కాదు పెద్ద పెద్ద మాటలు చెప్పాను నేను, మొత్తం చేస్తాను మళ్ళీ. ఓకే, ఎంత మీకు దోషినంత అయితే హెల్ప్ చేస్తారు తప్పకుండా. బ్రాండ్ దాని తగ్గట్టు దేవుడు కూడా నాకు ఫైనాన్షియల్గా సేఫ్టీగా ఉంటున్నాడు. మన దగ్గర లేకపోతే మనం కూడా చేయలేకపోతాం కదా. ఇస్తే 100 వస్తున్నాయి. ఎట్ల నుంచి దేవుడు చేస్తా ఉన్నాడు. ఇవాళ వేడుకొండల స్వామి కూడా నేను ప్రతి సంవత్సరం ఆడ కూడా నాకు డివోషనల్ ప్రోగ్రామ్ ఎక్కువ చేస్తారా మీరు? ఎక్కువ చేస్తా, బాగా చేస్తే. నేను మంచి కీర్తన కూడా చేస్తూ ఉంటాను. ఓకే, కృష్ణ కీర్తనలో టాప్ నేను. హైదరాబాద్లో మంచి పేరు ఉంది నాకు హరే కృష్ణలో. అది నాకు ఆనందం కూడా ఇస్తుంది. ఇవన్నిటికన్నా కూడా ఆనందం ఇస్తుంది. ఈ పదవి కన్నా, ఈ డబ్బు కన్నా, ఈ వ్యాపారం ఆత్మానందం అనేది అక్కడే వస్తుంది అనమాట. ఎందుకంటే ఫైనల్ ప్రతి ఒక్కరు చేరుకునేది అక్కడే. ఇవన్నీ ఎన్ని నాటకం, ఇది కూడా నాటకం దేవుడే ఆడిపిస్తుంది అనుకుంటాను. ఈ రాజకీయాలకు దించేది కూడా ఆయన టైం ఉంటే దిస్తాడు, వద్దంటే ఆపేస్తాడు అనుకుంటా నేను. ఆయన దేవుడికి చెప్పే వస్తా, ఓకే ఇట్లా వస్తుంది అవకాశం, నీ ఇష్టం తీసుకోతున్నావు అంటారు. ఏదైనా మనం భగవంతుని అడగాలి అంతే. క్వశ్చన్ ఆయనే ఇట్లా చేయమన్నాడు, ఈ నాటకం చేయమంటే నేను చేస్తున్నాను. ఇది కూడా ఒక నాటకం అనుకుంటాను నేను. రంగస్థలంలో ఒక నాటకం అనుకుంటున్నాను. జీవితంలో ఎవరికి ఏ ప్లానింగ్ ఉండదు అంటారు. ప్లానింగ్ అంటారు కానీ ప్లానింగ్ ప్రకారం ఎవరు పోదు, దేవుడి ప్లానింగ్ ప్రకారం పోతూ ఉంటుంది. ఓకే, నేను ఎవరికి కూడా చెప్పలేదు, ఖచ్చితంగా మీరు గెలుస్తున్నారని నేను చెప్తున్నా. థ్యాంక్ యూ. మీడియా పరంగా, నా కెమెరా పరంగా. రైట్, ఏదైతే తన భగవద్గీత ప్రవచనాలు కావచ్చు, తన సంకీర్తన ప్రవచనాలు కావచ్చు, అక్రమ జోలికి పోకుండా నా వాడలో ఉన్న ప్రజలకు ఒక మోటివేషన్గా, ఒక మంచి మార్గదర్శకంగా ప్రజల ముందు తను నిలబడే శక్తిగా, ఒక సైనికుని నిలబడి తన కాలమే తన నిలబడే శక్తిగా నిలబెట్టుకుంటా ఖచ్చితంగా ఆర్థిక సాయమే కాదు, తనకేది అవసరం ఉన్నా నేను 24 గంటలు అందుబాటులో ఉంటానని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు.